హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టైల్ ఆఫ్ లైఫ్ బై జ్యోతి. మరో కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాం. ఈరోజు జస్ట్ నా కుకింగ్ రొటీన్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. షార్ట్స్లో డైలీ నా కుకింగ్ రొటీన్ వీడియోస్ అయితే షేర్ చేస్తున్నాను. చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. అందుకే లాంగ్ వీడియోస్లో కూడా జస్ట్ ఒక చిన్న వ్లాగ్ లాగా పోస్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ ఈరోజు అయితే మా ఇంట్లో స్పెషల్ కందనకాయ ఫ్రై చేస్తున్నా. అలాగే దీంతోపాటు కట్టుపప్పు కూడా చేస్తున్నా. కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. కందనకాయలు మరి మీరేమంటారో తెలియదు, మేమైతే కందనకాయలు అంటాము. ఇది ½ కిలో అన్నమాట. అప్రాక్సిమేట్గా ఒక 450 గ్రామ్స్ ఉంది. ఇది 53 రూపీస్ పడింది. అండ్ వీటిని ఇంకా చిన్న పీసెస్ కింద కట్ చేద్దాం. మనమైతే ఉడకాలి కదా తొందరగా. నేనైతే కుక్కర్ ఏం పెట్టట్లేదు, నార్మల్గానే కర్రీ లాగే వండేస్తాను. ఆ ప్రాసెస్ అంతా ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఇవైతే ఫస్ట్ కట్ చేద్దాము. కొంచెం పెద్ద పీసెస్ కింద ఉన్నవి ఇలా మీడియం సైజ్ పీసెస్ కింద కట్ చేసుకుంటే మనకి తినడానికి బాగుంటుంది, ప్లస్ తొందరగా ఉడికిపోతాయి కూడా. సో మా వారు అయితే కట్ చేస్తున్నారు. ఇంక పక్కన మా జున్ను అయితే ఇంకా వంటగది అంతా చుట్టేస్తున్నాడు. జున్ను ఇటు చూడు, హాయ్ చెప్పు. హాయ్. ఇంకా మేము ఇక్కడ ఉంటే, మేమిద్దరం ఇక్కడే ఉంటే వీడు కూడా ఇక్కడే ఉంటాడు. అవన్నీ చక్క పెడతాడు, గిన్నెలు, గరిటెలు, పప్పులు, ఉప్పులు అన్నీ. సో ఈలోపు స్టవ్ ఆన్ చేసి నేనైతే ఫస్ట్ ½ కిలోకి 2 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసుకుని వేసుకున్నాను. వీటిని ముందు బాగా ఫ్రై చేసుకోవాలి. దీన్ని మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. పక్కనే రైస్ కూడా పెట్టేస్తున్నాను. ఆనియన్స్ ఎంతవరకు ఫ్రై అయ్యో చూద్దాము. ఆనియన్స్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇప్పుడే ఫ్రెష్గా మిక్సీ పట్టాను. ఇందులోకి ½ కిలో కాబట్టి 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. కొంచెం స్పైస్ కావాలంటే ఇంకొంచెం వేసుకుంటున్నాను. ఇలా ఆయిల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేయడం వల్ల కర్రీకి టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇది నాన్ స్టిక్ కాబట్టి అతుక్కోదు. స్టీల్ అయితే ఇంక మనం అలా తిప్పుకుంటూ ఉండాలి. చూసారా, మంట పెంచేసి మార్చేస్తున్నాడు. కూరలన్నీ అలాగే మాడుస్తాడు. కట్టేశాడు మొత్తానికి. ఇప్పుడు ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయింది కదా, ఇందులోకి ఇప్పుడు ఈ కందనకాయ ముక్కలను వేద్దాము. ఇందులోంచి వచ్చే వాటర్తోనే ఉడికిపోతాయి. అసలు నేనైతే ఏ వాటర్ యాడ్ చేయట్లేదు కొంచెం కూడా. కొంచెం సాల్ట్ వేస్తున్నాను, కొంచెం పసుపు. ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టేసి 5 to 10 మినిట్స్ ఉడికించాలి. జున్ను ఇదేంటి కాయా? ఏం కాయ? టొమాటో కాయ అయితే అయిపోయింది, ఉడికిపోయింది. సో కర్రీ ఎంతవరకు ఉడికిందో చూద్దాం ఓపెన్ చేసి. చూసారా, ఇందులోంచే వస్తుంది వాటర్. ఆ వాటర్తోనే ఉడుకుతుంది. కొంచెం అయితే ఉడికింది. వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఇలా ఉడికించాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, గిన్నె కట్టుకుపోకుండా. సో ఇందులోకి కాంబినేషన్గా కట్టుపప్పు చేస్తున్నా. ముందుగానే పప్పుని ఉడకబెట్టేశాను. ఇప్పుడు తాలింపుని వేస్తున్నాను. పప్పులోకి ఇప్పుడు వేడి వాటర్ యాడ్ చేసుకుంటున్నా. ఇలా పలచగా చేస్తున్నాను. పప్పులోకి తాలింపు వేసేస్తున్నా. మామూలుగా పప్పు ఉడికేప్పుడు ఉప్పు వేయను నేను, సాల్ట్ వేస్తే ఉడకదు కదా. సో అంతా అయిపోయిన తర్వాత వేస్తాను. సో తాలింపు వేసుకున్నాక కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని ఇందులోకి ఒక నిమ్మకాయ రసం పిండుకుంటే పుల్లగా చాలా బాగుంటుంది. కట్టుపప్పు అయితే రెడీ అయిపోయింది. సో ఇది ఫ్రై అయిందో లేదో చూద్దాం. చూసారా, ఆయిల్ పైకి తేలింది. సో ఇందులో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయింది. ఇలా ఆయిల్ పైకి తేలాక మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేస్తున్నాను. నేనైతే ఒక 2 టమాటాలు అయితే సరిపోతాయి. సో ఇవి ఇప్పుడు టమాటా ముక్కల నుంచి కూడా మనకి వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్తో కూడా ఇది ఉడుకుతుంది. టమాటాలు వేసిన తర్వాత ఇందులోకి కారం వేస్తున్నా. ఆయిల్ అంట. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నా. కొంచెం స్పైసీగా కావాలంటే ఇంకొంచెం వేస్తున్నా. వేసుకున్నాక చూసారా ఎలా డిస్టర్బ్ చేస్తున్నాడో. నేను మాట్లాడుతున్నప్పుడే మాట్లాడుతున్నాడు, నేను మాట్లాడడం ఆపేస్తున్నాడు కావాలని. కారం వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని ఇంకో 2-3 మినిట్స్ దీన్ని ఉడికిద్దాము. కొంచెం టమాటాల్లోంచి వచ్చే వాటర్ ఎగిరిపోయే వరకు మూత పెట్టి. సో ఈలోపు జీలకర్రని ఇలా వేసుకుని దంచుకుంటున్నాను. జీలకర్ర పొడి వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ మా జున్ను చూసారా బియ్యంతో ఎలా ఆడుతున్నాడు. సో ఇందులోకి ఇప్పుడు మనం ముందుగా దంచి పెట్టుకున్న జీలకర్ర పొడిని వేస్తున్నా.
అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుని ఒకసారి కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించాలి. అప్పుడు టమాటా కూడా మెత్తగా మ్యాష్ ఉడికిపోద్ది. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేదంటే ముక్క అతుక్కుపోతుంది కింద. ఒక్కో ముక్క అయితే పేలుతుంది కూడా, జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. సరే కొంచెం గ్రేవీ టైప్ లో కూడా వచ్చింది, అంటే వట్టి ముక్కల్లో కాకుండా ఆ రైస్ లో కూడా కొంచెం కలుస్తుంది. 3 to 5 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. లైట్గా ఒక టీ గ్లాస్ వాటర్ వేసాను, అంటే కొంచెం ఇంకా బాగా ఉడుకుతుంది కదా వాటర్ వేస్తే. సో ఈ స్టేజ్లో కొంచెం కరివేపాకు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అలాగే ముందుగా కట్ చేసుకున్న ఒక 3 పచ్చిమిర్చిని ఇలా చీల్చుకున్నాం కదా, అవి వేసుకుంటే కొంచెం స్పైసీనెస్ ముక్కలకు పడుతుంది. కొంచెం దగ్గరికి ఎగిరిపోయే వరకు ఒక 2 మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుంది. 2-3 మినిట్స్ ఇలా కలుపుతూ ఉన్నాను కంటిన్యూస్గా. చూసారా ఎంత బాగా ఫ్రై అయ్యిందో, అంటే గ్రేవీలా కాకుండా ఫ్రై పీస్ లా అయింది. ఇందులోకి లాస్ట్ లో కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే మన కందనకాయ ఫ్రై రెడీ అయిపోయినట్లే. ముక్క చాలా క్రిస్పీగా ఫ్రై అయింది. చూసారా ఎంత బాగుందో, ఇలా ఒట్టి నోటితో అన్నా తినేయచ్చు. సో ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. టేస్టీగా కందనకాయ ఫ్రై రెడీ అయిపోయింది. నా వీడియో మీకు ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి. నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.